బ్రెజిల్స్ ఉగ్ర దాడులతో పలు దేశాలు వణికిపోతున్న వేళ ఆందోళనకర పరిణామం చోటు చేసుకుంది. ఈజిప్ట్కు చెందిన MS-181 విమానం హైజాక్ అయింది. అలెగ్జాండ్రియా నుంచి 82 మంది ప్రయాణికులతో కైరో వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్ విమానాన్ని సైప్రస్లోని లార్నాకా విమానాశ్రయంలో ల్యాండ్ చేయించాడు. ఇటీవలి బ్రెజిల్స్ దాడుల నేపథ్యంలో ఈ విమానం హైజాకింగ్కు కూడా ఉగ్రవాదుల పని కావచ్చని తొలుత అంతా భావించారు. కానీ 3.5 గంటల తర్వాత అసలు విషయం బయటపడింది. ఈజిప్ట్ విమానం హైజాకింగ్ వ్యవహారం సైప్రస్ చేరుకున్న తర్వాత కొత్త మలుపు తిరిగింది. టెర్రరిస్టుల పని కావచ్చంటూ ఆందోళన చెలరేగిన సమయంలో అసలు విషయం బయటపడింది. విమానాన్ని హైజాక్ చేసిందెవరో పోలీసులు గుర్తించారు. ఇబ్రహీం సమాహా అనే వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసినట్లు బయటపడింది. ఇతను అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ముక్కున వేలేసుకున్న అధికారులు సమాహాతో చర్చలు మొదలుపెట్టారు. కొన్ని గంటల మంతనాల తర్వాత హైజాకర్ సానుకూలంగా స్పందించాడు. తన అధీనంలో ఉన్న ప్రయాణికులందరినీ బేషరతుగా విడిచిపెట్టాడు. అయితే 4 విదేశీయులు సహా విమాన సిబ్బందిని తన అధీనంలోనే ఉంచుకున్నాడు. ఇంతకు విమానాన్ని ఎందుకు హైజాక్ చేశాడు? ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన జవాబు వినిపిస్తోంది. భార్యను కలవడం కోసమే ఇబ్రహీం విమానాన్ని హైజాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇబ్రహీం మాజీ భార్య సైప్రస్లో ఉంటోందని, ఆమెతో భేటీ కావడానికి అతను హైజాకింగ్కు పాల్పడినట్లు సమాచారం. తనను తన భార్యతో కల్పించాలని ఇబ్రహీం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్లైట్ హైజాకింగ్ వ్యవహారం సైప్రస్ అధ్యక్షుడు నికోస్ స్పందించారు. హైజాకింగ్కు ఉగ్రవాదులతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇబ్రహీం డిమాండ్ను అధికార వర్గాలు పరిశీలిస్తున్నాయని, ఇబ్రహీం భార్యను విమానాశ్రయానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.